ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అగ్రరాజ్యానికి ఊహించని నరకాన్ని చూపిస్తోంది. శత్రువుల రాడార్లకు కూడా చిక్కని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ F-35ను ఇరాన్ నేలమట్టం చేసిందా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 42 అత్యాధునిక యుద్ధ విమానాలను, డ్రోన్లను అమెరికా కోల్పోయిందన్న పచ్చి నిజాన్ని పెంటగాన్ స్వయంగా అంగీకరించింది. కొన్ని దశాబ్దాలుగా ఆకాశంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన అమెరికా ఎయిర్ ఫోర్స్ పరువు ఇరాన్ దెబ్బకు నిజంగానే గంగలు కలిసిపోయింది. అసలు ఇరాన్ అంతటి మహాశక్తిని ఎలా ఎదుర్కొంది? అమెరికాకు జరిగిన ఆ మైండ్ బ్లాంక్ అయ్యే నష్టాల తీవ్రత ఎంత? ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఇరాన్ అమెరికా యుద్ధ రంగ రహస్యాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఇరాన్ దెబ్బకు అగ్రరాజ్యం షాక్ అయిందా? 42 సూపర్ ఫైటర్లు ఎలా ధ్వంసమయ్యాయి? అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరాన్లో తుసుమందా? ఏనుగు బలం ఉన్న అంకుశం చిన్నదే అన్నది సామెత. దీని అర్థం ఏంటంటే, ఏనుగు కొండంత దేహంతో బలంతో ఉన్నప్పటికీ మావటివాడి చేతిలో ఉన్న చిన్న అంకుశంతో దాన్ని అదుపులోకి ఉంచుతాడు. అంటే ఏనుగు ఎంత బలమైనదైనా చిన్న అంకుశం దెబ్బకు విలువలలాడుతుంది. అగ్రదేశం, ప్రపంచానికి సూపర్ పవర్ కంట్రీగా పేరు అమెరికా బలం కూడా అంకుశానికి తలవంచినట్టుగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వైమానిక దళంతో అమెరికా గర్వపడేది. తాను యుద్ధంలోకి దిగితే ఎవడైనా తలవంచాల్సిందేనని విర్రవీగేది. వైమానిక ఆధిపత్యంతో యుద్ధాలను గెలవచ్చన్న నమ్మకంతోనే కొన్ని దశాబ్దాలుగా తన సైనిక వ్యూహాలను అల్లుకుంటూ వచ్చింది. 1991 నాటి ఇరాక్ యుద్ధం నుంచి కొసావో, లిబియా, సిరియా, ఇటీవలి ఆఫ్ఘనిస్తాన్ వరకు అమెరికా వాయుసేన ఎప్పుడూ నింగిలో ఎదురులేని శక్తిగానే చక్రం తిప్పింది. అదే వ్యూహం, అదే ధైర్యంతో ఇరాన్పై అగ్రదేశం యుద్ధానికి దిగింది. 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు, భారీ బాంబర్లు, నిఘా విమానాలు, సాయుధ డ్రోన్లు, ఇలా సర్వశక్తులను ఇరాన్పై కేంద్రీకరించింది. ఈ యుద్ధం 2 రోజుల్లో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించాడు. కేవలం కొన్ని మెరుపు దాడులతోనే లక్ష్యాన్ని చేరుకుంటామని యుద్ధం ప్రారంభం సమయంలో ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఊహించినట్లుగా ఏదీ జరగలేదు. నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నమైన కథనాన్ని వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగింది. ఈ యుద్ధానికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరును పెట్టింది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమార్చామని ట్రంప్ జబ్బలు చర్చుకున్నాడు. ఇరాన్లోని మిస్సైల్ స్థావరాలు, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకున్నాడు. యుద్ధంలో ఇరాన్ ఎంత నష్టాన్ని మూటగట్టుకుంటుందో తెలియదు. కానీ అమెరికాకు జరిగిన నష్టం తెలిస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఈ యుద్ధంలో అమెరికా సైన్యం కనీసం 42 యుద్ధ విమానాలను కోల్పోవడమో లేదంటే అవి తీవ్రంగా దెబ్బతినడమో జరిగిందని ఇప్పుడు వాషింగ్టన్ అధికారికంగా అంగీకరించింది. వారాల తరబడి ఈ నిజాన్ని దాచేందుకు ప్రయత్నించిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు పెదవి విప్పాల్సిన పరిస్థితి తప్పలేదు. 42 యుద్ధ విమానాలను అమెరికా కోల్పోవడం అనేది ఇరాన్ చేస్తున్న ఆరోపణ ఏమాత్రం కాదు. వాషింగ్టన్లోని చట్ట సభ్యుల కోసం సిద్ధం చేసిన అధికారిక కాంగ్రెస్ నివేదికలోని సంచలన వాస్తవాలు ఇవి. గడిచిన కొన్ని వారాలుగా విమానాలు కూలిపోవడానికి సంబంధించిన వార్తలు, సైనిక ప్రకటనల్లో, లీకైన అంతర్గత సమాచారంలో, మీడియా రిపోర్టుల్లో అక్కడక్కడా విడివిడిగా బయటపడ్డాయి. ఇప్పుడు వాటన్నింటినీ క్రోడీకరించి ఒకే నివేదికగా అమెరికన్ మిలిటరీ రూపొందించారు. ఈ జాబితా చూస్తే అమెరికాకు ఎంతటి భారీ నష్టం వాటిల్లిందో అర్థమవుతుంది. ఇరాన్ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలను అగ్రదేశం కోల్పోయింది? అమెరికాకు చెందిన నిష్పాక్షిక సంస్థ యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సిఆర్ఎస్ నివేదిక ప్రకారం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికాకు చెందిన కనీసం 42 యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. ఈ గణాంకాలు కేవలం అమెరికాకు జరిగిన నష్టాన్ని మాత్రమే కాకుండా అక్కడి సైన్యం ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొందో కళ్లకు కడుతున్నాయి. ఆ నష్టాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ యుద్ధంలో F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్లు 4 ధ్వంసమయ్యాయి. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే కువైట్ ఆకాశంలో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ కారణంగా 3 F-15E జెట్లు ధ్వంసమయ్యాయి. ఇక 4వ F-15E విమానం ఇరాన్ భూభాగంలో కూలిపోయింది. అయితే అందులోని 2 పైలట్లు
పారాషూట్ల సహాయంతో విడివిడిగా సురక్షితంగా బయటపడ్డారు. వారిని రక్షించడం కోసం వందలాది మంది సైనికులు ఫైటర్ జెట్లతో ఒక భారీ సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్ను అమెరికా చేపట్టాల్సి వచ్చింది. ఇరాన్లో చిక్కుకుపోయిన అమెరికన్ పైలట్ను రక్షించే క్రమంలో A-10 థండర్ బోల్ట్ 2 పై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఈ విమానం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇరాన్లో చేపట్టిన మరో రెస్క్యూ ఆపరేషన్లో 2 MC-130J కమాండో 2 విమానాలు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో అమెరికన్ దళాలే స్వయంగా తమకు చెందిన ఈ 2 విమానాలను వ్యూహాత్మకంగా ధ్వంసం చేయాల్సి వచ్చింది. ఇక H-16W జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్ ఇరాన్ జరిపిన చిన్న కాల్పులకే దెబ్బతిన్నది. అమెరికా నష్టపోయిన యుద్ధ విమానాల్లో హైలైట్ F-35A. ఇది అరివీరా భయంకర యుద్ధ విమానం. ఇది 5th జనరేషన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం. దీనికి ఉన్న స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రువుల కంటికి కనిపించకుండానే లక్ష్యాలను ధ్వంసం చేసి ఎంచక్కా తిరిగి వస్తుందని ఈ ఫైటర్కు పేరు. లేటెస్ట్ రాడార్లు కూడా దీన్ని గుర్తించలేవని అమెరికా గొప్పలు చెబుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఆకాశంలో కదిలే కమాండ్ కంట్రోల్ సెంటర్గా అమెరికా చెబుతోంది. F-35 యుద్ధ విమానాలను ఫ్రెండ్లీ కంట్రీస్కి తప్ప అమెరికా ఎవరికీ విక్రయించదు. దీని ధర 8 కోట్ల నుంచి 10 కోట్ల డాలర్ల మధ్యలో ఉంటుంది. అంటే 650 కోట్ల నుంచి 850 కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాన్ని ఇరాన్ దెబ్బతీసిందన్నమాట. బహుశా ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసి ఉండకపోవచ్చు. కనీసం ఈ యుద్ధ విమానం దాడికి గురైన అమెరికా పరువు సముద్రం పాలైనట్టే. ఎందుకంటే శత్రువులు అస్సలు గుర్తించలేరన్న ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ పసిగట్టింది. అంతేకాదు ఇరాన్ దెబ్బకు F-35 తుస్సుమన్నది. ఇది అమెరికాకు వ్యూహాత్మకంగానే కాకుండా రాజకీయంగా కూడా కోలుకోలేని దెబ్బే అవుతుంది. అజేయమైన యుద్ధ విమానంగా పేరున్న F-35 స్టెల్త్ జెట్ని శత్రువులు టార్గెట్ చేసి విజయవంతంగా కూల్చడం చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే అమెరికా పరువును ఇరాన్ గంగలో కలిపింది. వీటితో పాటు అత్యంత కీలకమైన ఎయిర్ క్రాఫ్ట్లను కూడా అమెరికా కోల్పోయింది. యుద్ధ విమానాలు నిరంతరం శత్రువులపై దాడి చేయాలంటే ఇంధనం అత్యంత కీలకం. యుద్ధ విమానాలకు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్ జెట్లను KC-135 స్ట్రాటో ట్యాంకర్ రీఫ్యూయలింగ్ విమానాలుగా పిలుస్తోంది. వీటిని అమెరికా 7 కోల్పోయింది. సురక్షితమైన వైమానిక ప్రాంతంలో 2 KC-135 ట్యాంకర్లు దెబ్బతినగా మిగిలిన 5 విమానాలు సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన అమెరికా సైనిక స్థావరం ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ రన్వేపై ఉండగానే దెబ్బతిన్నాయి. యుద్ధంలో మరింత కీలకమైన E-3 సెంట్రీ అవాక్స్. ఇది కేవలం ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎంత మాత్రము కాదు, గాల్లోనే ఉంటూ యుద్ధాన్ని శాసించే ఒక ఫ్లయింగ్ కమాండ్ సెంటర్. ఆకాశంలో జరిగే పోరాటాలను సమన్వయం చేయడం, శత్రు క్షిపణుల ప్రయోగాలను పసిగట్టడం, యుద్ధ రంగ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం దీని ప్రత్యేకత. ఇది అత్యంత అరుదైన యుద్ధ విమానమే కాదు, అత్యంత ఖరీదైనవి కూడా. ఒక్కో అవాక్స్ విమానాన్ని భర్తీ చేయాలంటే $100 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యుద్ధంలో అమెరికా నష్టపోయిన డ్రోన్ల వివరాలను చూద్దాం. అమెరికా ఆధునిక నిఘా వ్యవస్థకు, వ్యూహాత్మక దాడులకు వెన్నెముక లాంటిది MQ-9 రీపర్ డ్రోన్. ఇలాంటివి యుద్ధంలో ఏకంగా 24 కోల్పోయినట్లు తాజా నివేదిక స్పష్టం చేస్తుంది. ఒక్కో MQ-9 డ్రోన్ ధర $3 కోట్ల వరకు పలుకుతుంది. అంటే 24 MQ-9 రీపర్ డ్రోన్లకు గాను ఏకంగా అమెరికా $72 కోట్ల అమెరికా కోల్పోయింది. అమెరికా కోల్పోయిన డ్రోన్లలో MQ-4C ట్రైటాన్ ఒకటి. ఇది ఒక నిఘా డ్రోన్. అత్యంత ఎత్తులో ఎక్కువ టైం ప్రయాణించే ఈ నిఘా డ్రోన్ సాంకేతిక లోపంతో కూలిపోయిందని అమెరికా చెబుతోంది. కానీ దాన్ని తాము కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఎవరి వాదన ఎలా ఉన్నా $24 కోట్ల విలువైన డ్రోన్ని యుద్ధంలో అమెరికా కోల్పోయింది. దీని ధర 2 F-35 యుద్ధ విమానాల ధరకు సమానమంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే నష్టపోయిన ఈ విమానాల్లో ఏ ఒక్కటి సామాన్యమైనది కాదు, అత్యంత ఖరీదైనవి. డజన్ల కొద్దీ ఇలాంటి అగ్రశ్రేణి యుద్ధ విమానాలను కోల్పోవడంతోనే యుద్ధ వ్యూహాల్లో అమెరికా వెనుకడుగు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. యుద్ధ వ్యూహాల పరంగానే కాకుండా ఆర్థికంగానూ అమెరికాకు ఇది కోలుకోలేని దెబ్బే. ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఇప్పటికే $2,900 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ మొత్తం సొమ్ముతో పాకిస్తాన్ ఈ ఏడాది చెల్లించాల్సిన రుణ బకాయిలను పూర్తిగా తీర్చవచ్చు. నిజానికి ఈ పరిణామాలు అమెరికాలో రాజకీయంగానూ పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ఎందుకంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ట్రంప్ ఈ ఆపరేషన్ను ఒక పరిమితమైన పోరాటంగా, తొందరగా ముగిసిపోయే చిన్నపాటి ఆపరేషన్గా అమెరికన్లను నమ్మించాడు. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో ట్రంప్ ప్రభుత్వం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆర్థిక నష్టపోవడం దేవుడెరుగు. ఇప్పుడు అంతకంటే పెద్ద సవాల్ తెరపైకి వస్తుంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ నిజంగా సురక్షితమేనా? గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆకాశంలో అమెరికా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. శత్రు దేశాలు ఎవరు కూడా అమెరికా యుద్ధ విమానాలను నేరుగా ఢీకొట్టే సాహసం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఇరాన్ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికా నష్టాల తీవ్రతను చూస్తుంటే 1990ల నాటి గల్ఫ్ యుద్ధం గుర్తొస్తుంది. గల్ఫ్ యుద్ధంలోనూ మొత్తం 86 యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కూడా దాదాపు అదే స్థాయికి చేరుకుండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక దళానికి ఆకాశంలో ఇకపై తిరుగులేని ఆధిపత్యం సాధ్యం కాకపోవచ్చనే కఠిన వాస్తవాన్ని నిరూపించింది. ఆధునిక వైమానిక దళం లేదు, సూపర్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ అంతకన్నా లేవు. కేవలం చిన్న చిన్న ఆయుధాలతోనే తెలివిగా శక్తివంతమైన అమెరికాను ఎలా దెబ్బ కొట్టొచ్చో యుద్ధంలో ఇరాన్ నిరూపించింది.